ఒకవైపు దేశంలో తినడానికి తిండి లేదు, ఆర్థిక వ్యవస్థ పడిపోతోంది. ఈ సమస్యలన్నీ వదిలేసి ఈ పక్క దేశం వాళ్ళ అతిపెద్ద జాతీయ సమస్య ఏంటంటే ఒక ఇండియన్ సినిమా. మీకు ఏదైనా సినిమా నచ్చకపోతే ఏం చేస్తారు? మహా అయితే బ్యాడ్ రివ్యూ ఇస్తారు, లేదా మీ ఫ్రెండ్స్ కి ఆ సినిమా చూడొద్దని చెప్తారు, అంతే కదా. కానీ మన పక్కనే ఉన్న పాకిస్తాన్ అలా కాదు. వాళ్ళకు ఒక సినిమా నచ్చకపోతే దాన్ని బ్యాన్ చేస్తారు, దాని గురించే రోజు మాట్లాడుకుంటారు. చివరికి దానికి పోటీగా ఇంకో సినిమా తీస్తామని ప్రకటిస్తారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే జరిగింది. ఈ కథకు కేంద్ర బిందువు దురంధర్ అనే ఒక బాలీవుడ్ సినిమా. ఈ సినిమాలో కథ ఏంటంటే ఒక ఇండియన్ గూఢాచారి పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్న లయారీ అనే ఒక ప్రమాదకరమైన ఏరియాలోకి వెళ్తాడు. ఆ తర్వాత యాక్షన్, గ్యాంగ్ వార్ ఇలా సాగుతుంది. ఈ సినిమాలో తమ దేశాన్ని, ముఖ్యంగా లయారీ ప్రాంతాన్ని నెగటివ్ గా చూపించారని పాకిస్తాన్ కు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో వెంటనే సినిమాను దేశవ్యాప్తంగా బ్యాన్ చేసేశారు. ఇక్కడితో కథ అయిపోతే బాగుండేది, కానీ ఇక్కడే అసలు కామెడీ మొదలైంది. సినిమాను బ్యాన్ చేశాక దానిపై జనాలకు ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. అంతే 2 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది ఆ సినిమాను పైరసీలో డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ లో అత్యధికంగా పైరసీ అయిన ఇండియన్ సినిమాగా దురంధర్ రికార్డు సృష్టించింది. ఇది చాలదన్నట్టు పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగారు. ఒకవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ PPP మా నాయకురాలు బేనజీర్ భుట్టో ఫోటోలను, పాత ర్యాలీల ఫోటేజ్లను సినిమాలో వాడారు అని సినిమాపై కేసు వేసింది. మరోవైపు అదే పార్టీకి చెందిన బిలావల్ భుట్టో ఒక పెళ్లి వేడుకలో ఇదే దురంధర్ సినిమాలోని వైరల్ పాటకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక చేత్తో కేసు వేసి మరో చేత్తో అదే సినిమా పాటకు స్టెప్పులు వేయడం అంటే ఇంతకంటే పెద్ద హిపోక్రసీ ఉంటుందా? ఈ పిచ్చి ఇక్కడితో ఆగలేదు. దురంధర్ సినిమా మా పరువు తీసిందని ఫీల్ అయిన అక్కడి సింధ్ ప్రభుత్వం దానికి పోటీగా మేరా లయారీ అనే ఇంకో సినిమా తీస్తామని ప్రకటించింది. అందులో లయారీ ఎంత గొప్పదో చూపిస్తారట. ఒకవైపు దేశంలో తినడానికి తిండి లేదు, ఆర్థిక వ్యవస్థ పడిపోతోంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది, పెట్రోల్ ధరలు ఆకాశంలో ఉన్నాయి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, సరిహద్దుల్లో తాలిబన్లతో గొడవలు. ఈ సమస్యలన్నీ వదిలేసి ఈ పక్క దేశం వాళ్ళ అతిపెద్ద జాతీయ సమస్య ఏంటంటే ఒక ఇండియన్ సినిమా. డియర్ పాకిస్తానీస్, ప్లీజ్ గ్రో అప్. ఈ వింత ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ కామెడీ స్టోరీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. జై హింద్.